సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, సుమతి, సుకేసిని. కానీ చాలా కాలం సంతానం కలగకపోవటంతో భార్యలను తీసుకొని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి వీరికి మంత్రజలాన్ని ఇచ్చాడు. సుకేసిని ఒక్క కుమారుడు పుట్టాలి అని మంత్రజలం తీసుకుంది. సుమతి 60,000 వీరులైన పుత్రులని కోరుకుంటూ మంత్రజలం తీసుకుంది. కొంతకాలానికి సుకేసినికి ఒక పుత్రుడు, సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. సుకేసినికి కలిగిన పుత్రుడి పేరు అసమంజుడు. అసమంజునికి వివాహం అయ్యి అంశుమంతుడు అనే కుమారుడు పుట్టాడు. 60,000 మంది కుమారులు, మనవడు అంశుమంతుడు సహాయంగా ఉండగా సగర చక్రవర్తి వరుసగా 99 అశ్వమేధ యాగాలు చేశాడు. 100వ అశ్వమేధ యాగం చేయదలిచి సగరుడు యాగ దీక్షలో కూర్చున్నాడు. 100 యాగాలు చేస్తే సగర చక్రవర్తికి ఇంద్ర పదవి పొందడానికి అర్హత లభిస్తుంది. యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంద్రుడు సగరుడి 100వ అశ్వమేధ యాగాన్ని భగ్నం చేయాలి అనుకున్నాడు. యాగాశ్వాన్ని అపహరించి దొరకకుండా పాతాళంలో గల కపిలముని ఆశ్రమంలో చెట్టుకు కట్టేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కపిలముని ధ్యానంలో ఉండటం వలన చూడలేదు. యాగాశ్వం కనపడలేదు అనే సంగతి తెలిసిన సగరుడు యాగదీక్షలో ఉన్నా తాను వెళ్ళకూడదు అని 60,000 మంది పుత్రులను అశ్వాన్ని వెతికి తెమ్మని పంపించాడు. భూమండలం అంతా వెతికిన సగరపుత్రులకి యాగాశ్వం కనిపించలేదు. అశ్వం పాతాళంలో ఉంది అని తెలుసుకున్నారు. భూమిని తవ్వుకుంటూ మార్గం చేసుకుని సగరపుత్రులు 60,000 మంది పాతాళానికి వెళ్లారు. పాతాళ లోకంలో వెతుకుతున్న సగరపుత్రులకు యాగాశ్వం కపిల మహర్షి ఆశ్రమంలో చెట్టుకు కట్టివేసి కనిపించింది. కపిల మహర్షి తపోముద్రలో ఉన్నాడు. సగరపుత్రులు కపిల మహర్షి యాగాశ్వాన్ని దొంగిలించాడు అని భావించి కపిల మహర్షిపై దాడి చేయబోయారు. కళ్ళు తెరిచిన కపిల మహర్షి దివ్య దృష్టితోటి జరిగింది గ్రహించి ఆగ్రహించి సగరపుత్రుల వంక తీక్షణంగా చూశాడు. మహర్షి కన్నుల నుంచి అగ్ని కణాలు వెలువడి 60,000 మంది సగరపుత్రులు కాలి బూడిదయ్యారు.